హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో B.Ed ఫస్ట్ సెమ్ వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము, విచ్ ఈజ్ సైకాలజీ ఆఫ్ చైల్డ్హుడ్ అండ్ అడోలెసెన్స్. ఓకే, సో 4.2 వరకు మనకి కంప్లీట్ అయిపోయింది. దీనికంటే ముందు 3 యూనిట్స్ అనేటివి కంప్లీట్ అయిపోయాయి. దానికి సంబంధించిన ప్లేలిస్ట్ కూడా అవైలబుల్ ఉంది మనకి ఛానల్లో. సో ప్రతి ఒక్క వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో నోట్స్ అనేది ఉంటుంది PDF రూపంలో. సో ఈ నోట్స్ మీకు నచ్చినట్టయితే, దాంట్లో పెట్టిన ఎఫర్ట్స్ నచ్చినట్టయితే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి వీడియోని. ఈ వీడియోకి సంబంధించిన నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్ సెక్షన్లో PDF రూపంలో ఉంటుంది. ఓకే, సో 4th యూనిట్ అనేది స్టార్ట్ చేశాము. ఇప్పటి నుంచి వచ్చే క్లాసెస్లో కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అనంటే CTET కానివ్వండి, TET కానివ్వండి, DSE కానివ్వండి, ఏది తీసుకున్నా సరే మీకు ఈ వ్యక్తుల యొక్క పేర్లు అనేటివి కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్స్ గురించి సైకాలజీ మీద బేస్ అయి ఉంటాయి. కాబట్టి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అనే సబ్జెక్ట్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా వరకు అడిగే అవకాశం ఉంది. ఓకే, సో ఏ క్లాస్ కూడా మిస్ కాకుండా చూడండి. అండ్ ఏ క్లాస్ కూడా మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ రావాలంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే, సో కమింగ్ టు టుడేస్ టాపిక్, పెడగాజిక్ ప్రిన్సిపల్స్ ఫర్ ఆర్గనైజింగ్ లెర్నింగ్. సో దేనికన్నా కొన్ని ప్రిన్సిపల్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. సో పెడగాజీ అంటే బోధించడం, ఎలా బోధించడం అనే శాస్త్రం. సో దీంట్లో కూడా ప్రిన్సిపల్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్, చదవడం అండ్ నేర్చుకోవడాన్ని ఆర్గనైజ్ చేయడానికి. ఓకే, సో ఫస్ట్ ఇందులో బిహేవియరిస్టిక్ గురించి చూద్దాం. ఓకే, సో ఇది స్కిన్నర్ గారు ఇచ్చారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అనేటివి ఇవాళ క్లాస్లో తెలుసుకుందాం. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్, అందుకే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఒక క్లాస్ అనేది తీస్తున్నాము. సో క్లియర్గా వింటే ఏంటంటే మీకు ఈ B.Ed ఎగ్జామ్స్లోనే కాదు, ఫర్దర్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఇన్స్ట్రక్షనల్ కండిషనింగ్, రీఇన్ఫోర్స్మెంట్ కండిషనింగ్ అండ్ రివార్డ్ లెర్నింగ్. సో బిహేవియరిస్టిక్ ప్రిన్సిపల్కి మనకి మిగతా పేర్లు కూడా ఉన్నాయి, విచ్ ఈజ్ ఇన్స్ట్రక్షనల్ కండిషనింగ్ లేదా రీఇన్ఫోర్స్మెంట్ కండిషనింగ్ లేదా రివార్డ్ లెర్నింగ్. సో ఇలా కూడా మీకు క్వశ్చన్స్ అనేటివి వస్తాయి కాంపిటేటివ్ ఎగ్జామ్లో, బిహేవియరిస్టిక్కి ఇంకో పేరు ఏంటి అనేసి. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే బర్హస్ ఫెడ్రిక్ స్కిన్నర్. ఓకే, ఈయన పూర్తి పేరు B.F. స్కిన్నర్ అంటారు. 1904-1990 ఇంట్రడ్యూస్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఆపరెంట్ కండిషనింగ్ ఇన్ 1930. సో 1930లో ఈయన ఆపరెంట్ కండిషనింగ్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఎవరు? B.F. స్కిన్నర్. ఈయన 1904లో జన్మించారు, 1990లో మరణించారు. అండ్ 1930లో ఆపరెంట్ కండిషనింగ్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, ఆపరెంట్ కండిషనింగ్ ఈజ్ అ టైప్ ఆఫ్ లెర్నింగ్ ఇన్ విచ్ వాలంటరీ బిహేవియర్స్ ఆర్ స్ట్రెంథెన్డ్ ఆర్ వీకెండ్ డిపెండింగ్ అపాన్ దేర్ కాన్సిక్వెన్సెస్ ఆర్ యాంటిసిడెంట్స్. సో ఇక్కడ ఏమంటున్నారు అని అంటే, వాలంటరీ ఈ బిహేవియర్స్ ఏవైతే ఉంటాయో, అంటే మనం వరల్డ్లో మనకి ఏదైనా కావాలంటే లేదా మనం జీవితంలో ఏమైనా సాధించాలనుకుంటే కొన్ని వాలంటరీ బిహేవియర్స్ మనం చేస్తూ ఉంటాం, అంటే కావాలని ఈ బిహేవియర్స్ అనేటివి చేస్తూ ఉంటాం. సో వాటిని స్ట్రెంథన్ చేయడానికి లేదా వీకెండ్ చేయడానికి, ఓకే, వీక్ చేయడానికి లేదా స్ట్రెంత్ చేయడానికి అకార్డింగ్ టు కాన్సిక్వెన్సెస్ ఆర్ యాంటిసిడెంట్సే మనకి ఆపరెంట్ కండిషనింగ్. కాన్సిక్వెన్సెస్ అంటే ఏంటి? మనం చేసే ఈ వాలంటరీ బిహేవియర్ వల్ల తర్వాత జరిగే పరిణామాలు. అండ్ యాంటిసిడెంట్స్ అంటే మనం చేసే వాలంటరీ బిహేవియర్ కంటే ముందు జరిగే పరిణామాలు. ఓకే, సో ముందు వెనక అన్నీ చూసుకుంటూ వాటి మీద డిపెండ్ అవుతూ మన యొక్క వాలంటరీ బిహేవియర్స్ని స్ట్రెంత్ లేదా వీక్ చేసే టైప్ ఆఫ్ లెర్నింగ్ ఏంటి? ఆపరెంట్ కండిషనింగ్. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆపరెంట్ కండిషనింగ్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ కండిషనింగ్ ఇన్ విచ్ ఎ డిజైర్డ్ రెస్పాన్స్ అకర్స్ అండ్ ఈజ్ సబ్సిక్వెన్షియల్లీ reinforced to increase its probability of more frequent occurrence. ఆపరెంట్ కండిషనింగ్ని ఇంకోలా కూడా తీసుకోవచ్చు. ఇదేంటంటే ఒక ఫార్మ్ ఆఫ్ కండిషనింగ్ ఇది, అది కూడా మీకు కావాల్సిన డిజైర్డ్ రెస్పాన్సెస్ని అక్కడ నిర్వహించడానికి, అలాగే ఆ రెస్పాన్సెస్ని మళ్ళీ మళ్ళీ ఇంక్రీజ్ చేయడానికి, అంటే ప్రాబబిలిటీ ఆఫ్ రెస్పాన్సెస్ని ఇంక్రీజ్ చేయడానికి రీఇన్ఫోర్స్మెంట్ అనేది కూడా ఇవ్వాలి. ఓకే, అదే ఇక్కడ మనకి చెప్తున్నారు. మీకు ఇంకా ఫర్దర్గా డిస్కస్ చేస్తే ఈ పాయింట్స్ కూడా మీకు ఈజీగా అర్థమవుతాయి. క్లాస్ మొత్తం క్లియర్గా వినండి, మీకు పాయింట్స్ అనేటివి ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే ఇన్ స్కిన్నర్స్ ఆపరెంట్ కండిషనింగ్ ఎ రెస్పాన్స్ అకర్స్ స్పాంటేనియస్లీ ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ ఎనీ స్పెషల్లీ కోరిలేటెడ్ స్టిములస్. సో స్కిన్నర్స్ ఆపరెంట్ కండిషనింగ్లో మీరు చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ రెస్పాన్స్ అనేది స్పాంటేనియస్గా, అంటే అక్కడ కావాల్సిన రెస్పాన్స్ అప్పటికప్పుడు వస్తూనే ఉంటుంది, పర్టికులర్ స్పెసిఫిక్ స్టిములస్ ఇయ్యకముందే. ఓకే, ద టర్మ్
operant means that behavior operates upon the environment to generate its own consequences. ఆపరెంట్ అంటే ఏంటంటే మన బిహేవియర్ మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ప్రకారంగా దాని మీద బేస్ అయ్యి కాన్సిక్వెన్సెస్ అనేటివి జనరేట్ చేస్తుంది, దాన్ని ఆపరెంట్ అంటాము. స్కిన్నర్ ఎక్స్ప్లెయిన్స్ 2 kinds ఆఫ్ బిహేవియర్. సో దాంట్లో 2 kinds ఆఫ్ బిహేవియర్ స్కిన్నర్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, విచ్ ఈస్ రెస్పాండెంట్ అండ్ ఆపరెంట్ బిహేవియర్. ఓకే, రెస్పాన్సెస్ బ్రింగ్ అవుట్ బై స్పెసిఫిక్ స్టిములై ఆర్ కాల్డ్ రెస్పాండెంట్ బిహేవియర్. సో పర్టికులర్ స్టిములై ఇస్తేనే కొన్ని రెస్పాన్సెస్ అనేవి వస్తాయి. అంటే పర్టికులర్ కండిషనింగ్ అనేది చేస్తే, ఒక సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేస్తే దానికి తగ్గట్టు ఒక రెస్పాన్స్ అనేది వస్తుంది, అది రెస్పాండెంట్ బిహేవియర్ కిందకు వస్తుంది. ఓకే, రెస్పాన్సెస్ విచ్ నీడ్ నాట్ బి కోరిలేటెడ్ విత్ ఎనీ నోన్ స్టిములస్ బట్ ఆర్ ఎమిటెడ్ బై ద ఆర్గానిజం ఆర్ కాల్డ్ ఆపరెంట్ బిహేవియర్. సో ఆపరెంట్ బిహేవియర్లో ఏంటంటే రెస్పాన్సెస్ అనేటివి మనకు వస్తూ ఉంటాయి, బట్ దీనికి పర్టికులర్ స్టిములై అనేది అవసరం లేదు. ఓకే, రెస్పాన్సెస్ అనేటివి ఆర్గానిజం ద్వారా వస్తాయి. ఓకే, అది ఏ ఆర్గానిజం అన్నా కానివ్వండి, హ్యూమన్ బీయింగ్ కానివ్వండి, యానిమల్స్ కానివ్వండి, చెట్ల గురించి కానివ్వండి, ఏదన్నా కానివ్వండి. ఇక్కడ ఏంటంటే స్టిములస్ లేకుండా వచ్చేదేమో ఆపరెంట్ బిహేవియర్ కిందకు వస్తుంది, స్టిములస్ ఇస్తే వచ్చేదాన్నేమో రెస్పాండెంట్ బిహేవియర్ కిందకి తీసుకొస్తాం. సో స్కిన్నర్ ఏమంటున్నారు, 2 kinds ఆఫ్ బిహేవియర్ విచ్ ఆర్ రెస్పాండెంట్ టు ఆపరెంట్. ఓకే, సో ఇప్పుడు స్కిన్నర్ ఎక్స్పెరిమెంట్ గురించి చూద్దాము, దీంతో మీకు ఈ మొత్తం క్లియర్గా అర్థమైపోతుంది. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఏ హంగ్రీ ర్యాట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ఏ బాక్స్ కాల్డ్ స్కిన్నర్ బాక్స్. దిస్ బాక్స్ కంటైన్స్ ఏ లెవర్ అండ్ ఏ డివైస్ ఫర్ డెలివరింగ్ ఏ పిల్లెట్ ఆఫ్ ఫుడ్. సో స్కిన్నర్ ఎక్స్పెరిమెంట్లో ఎక్కువగా ఎక్స్పెరిమెంట్స్లో యానిమల్స్నే యూజ్ చేసేవాళ్ళు. సో ఒక హంగ్రీ ర్యాట్ని తీసుకున్నారు, ఒక ఆకలితో ఉన్న ఎలుకని తీసుకొని ఒక బాక్స్లో పెట్టారనమాట. ఆ బాక్స్లో ఏంటంటే ఒక లెవర్ అనేది ఉంది అండ్ అలాగే ఒక డివైస్ ఉంది. ఆ డివైస్ ఏం చేస్తుంది, ఫుడ్ అనేది, ఒక పెలెట్ ఆఫ్ ఫుడ్ అంటే ఒక గింజ ఫుడ్ అనేది డెలివర్ చేస్తుంది అనమాట. ఆ బాక్స్ని స్కిన్నర్ బాక్స్ అని అన్నారు. ద హంగ్రీ ర్యాట్ మూవ్స్ అరౌండ్ రెస్ట్లెస్లీ అండ్ బై ఛాన్స్ ప్రెసెస్ ద లెవర్. ఈ ఎలక ఏదైతే ఉందో అది అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, ఎందుకంటే ఆకలి అవుతూ ఉంది కాబట్టి. కానీ అనుకోకుండా ఒకసారి ఆ లెవర్ని ప్రెస్ చేస్తుంది అనమాట. ఓకే, ద ర్యాట్ గెట్స్ ఎ పెలెట్ ఆఫ్ ఫుడ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ప్రెసింగ్ ద లెవర్. ఆ లెవర్ని ప్రెస్ చేయంగానే ఒక గింజ ఫుడ్ అనేది ఇమీడియట్గా డెలివర్ అయిపోతుంది ఎలుకకి. ఓకే, మనం స్కిన్నర్ బాక్స్లో చెప్పాం కదా, ఈ డివైస్ అనేది ఉంది, లెవర్కి కనెక్ట్ అయ్యి లెవర్ని పుష్ చేయంగానే ఆ డివైస్ ఏం చేస్తుంది, పెలెట్ ఆఫ్ ఫుడ్ని డెలివర్ చేస్తుంది. సో అందుకే ఇక్కడ ర్యాట్ లెవర్ని ప్రెస్ చేయంగానే దానికి ఒక పెలెట్ ఆఫ్ ఫుడ్ అనేది వచ్చింది, ఒక గింజ అనేది డెలివర్ అయిందనమాట. ద ర్యాట్ ఈట్స్ అండ్ సూన్ ప్రెసెస్ ద లెవర్ అగైన్. సో తొందర ఆ గింజ తినేసి మళ్ళీ ఆ లెవర్ని ప్రెస్ చేస్తుంది. ఓకే, ద ఫుడ్ రీఇన్ఫోర్సెస్ లెవర్ ప్రెస్సింగ్. సో ఇక్కడ ఏంటంటే ఆకలి మీద ఉంది ర్యాట్, సో లెవర్ని ప్రెస్ చేయగానే దానికి ఫుడ్ అనేది వస్తుంది కాబట్టి మళ్ళీ లెవర్ని ప్రెస్ చేస్తుంది, అవునా. సో అందుకే ఇక్కడ ఫుడ్ అనేది లెవర్ ప్రెస్సింగ్ని రీఇన్ఫోర్స్ చేస్తుంది అనమాట. ఓకే, ఇఫ్ ద ప్రెస్సింగ్ నో లాంగర్ డెలివర్స్ ఫుడ్ ద రేట్ ఆఫ్ లెవర్ ప్రెస్సింగ్ విల్ డిమినిష్. సో ఒకవేళ లెవర్ ప్రెస్ చేసినా సరే ఫుడ్ అనేది డెలివర్ అవ్వట్లేదు అనుకోండి, ఎంత ఇంక్రీజ్ అయిన రేట్ తోటి లెవర్ని ప్రెస్ చేసిందో అది డిక్రీజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకే, ఇంకా చూసుకుంటే హియర్ బిహేవియర్ అండ్ అప్రోప్రియేట్ రెస్పాన్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఆ ర్యాట్ యొక్క బిహేవియర్ అండ్ ఎలా రెస్పాండ్ అవుతుంది, ఇవి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఓకే, ఇఫ్ రివార్డ్ ఈస్ విత్హెల్డ్ రిపీటెడ్లీ ద బిహేవియర్ ఎక్స్టింగ్విషెస్. సో రివార్డ్ ఏంటి ఇక్కడ మనకి, ఫుడ్, అవునా. ఆ ఫుడ్ అనేది మనం లెవర్ ప్రెస్ చేసినా ఇవ్వకపోతే ఏమవుతుంది, ఆటోమేటిక్గా లెవర్ ప్రెస్ చేసే బిహేవియర్ అనేది ఎక్స్టింగ్విష్ అవుతుంది, అవునా. సో అదే ఇక్కడ చెప్తున్నారు. ఇంకా చూసుకుంటే స్కిన్నర్ గివ్స్ గ్రేట్ ఇంపార్టెన్స్ టు ఆపరెంట్ బిహేవియర్ విచ్ ఈస్ మోర్ కన్సర్న్ విత్ రెస్పాన్సెస్ దాన్ విత్ స్టిములై. సో మీరు ఆల్రెడీ చూసుకొని ఉంటే ఈ బిహేవియర్ అనేది మనకి బిఎఫ్ స్కిన్నర్ ఇచ్చారు, బిహేవియరిస్టిక్ అప్రోచ్ అనేది. సో ఇందులో ఏంటంటే ఆపరెంట్ కండిషనింగ్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారు స్కిన్నర్. సో ఆపరెంట్ కండిషనింగ్లో మనం ఏం నేర్చుకున్నాము, రెస్పాన్సెస్ అనేటివి వస్తూ ఉంటాయి స్టిములై ఇవ్వకుండానే. సో దానికి ఎక్కువ కన్సర్న్ అనేది చూపించారు. ఓకే, హీ కాల్స్ ఇట్ ఆర్ టైప్ కండిషనింగ్. సో దీన్ని ఆర్ టైప్ కండిషనింగ్ అంటారు. ఓకే, స్కిన్నర్ యూస్డ్ ఆర్ఎస్ ఫార్ములా ఇన్స్టెడ్ ఆఫ్ ఎస్ఆర్ ఫార్ములా. సో ఏం లేదు, ఆర్ అంటే రెస్పాన్సెస్, ఎస్ అంటే స్టిములై. ఇక్కడ ఏంటి, రెస్పాన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇచ్చారు స్టిములై కంటే. సో స్కిన్నర్ ఏం యూజ్ చేశారు ఇక్కడ, ఆర్ఎస్ ఫార్ములా అంటే రెస్పాన్స్ స్టిములై ఫార్ములా యూజ్ చేశారు, రాదర్ దెన్ ఎస్ఆర్ ఫార్ములా, స్టిములస్ రెస్పాన్స్ ఫార్ములా యూజ్ చేయలేదు. ఓకే, according to RS formula, when a desired response is emitted,
ఏ రీఇన్ఫోర్సింగ్ స్టిమ్యులస్ ఇస్ ప్రెజెంటెడ్. సో ఆర్ఎస్ ఫార్ములా ఏంటంటే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ర్యాట్ ఆ లెవర్ని ప్రెస్ చేసిన తర్వాత ఫుడ్ వస్తుందని తెలియగానే లెవర్ని ప్రెస్ చేస్తూ ఉంది, అవునా? సో ఇక్కడ ఏంటంటే రెస్పాన్స్ అనేది మీకు ఎమిట్ అయింది. సో ఆ రెస్పాన్స్ ఎమిట్ అయిన తర్వాత ఈ ఫుడ్ యొక్క రీఇన్ఫోర్సింగ్ అనేది స్టిమ్యులస్ అనేది ఇస్తారనమాట. ఓకే, సో ఆర్ ఆ తర్వాత ఎస్. స్కిన్నర్ అనగానే మీకు ఆర్ఎస్ ఫార్ములా అనేది తెలవాలి. ఓకే, thus a desirable response is conditioning by constantly reinforcing it. సో ఈ విధంగా రెస్పాన్స్, మీకు కావాల్సిన రెస్పాన్స్ అనేది వస్తుంది బై రీఇన్ఫోర్సింగ్ ఇట్. మరి రీఇన్ఫోర్స్మెంట్ అంటే ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ద కాన్సెప్ట్ ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్ ఈస్ వైటల్ టు ద థియరీ ఆఫ్ ఆపరెంట్ కండిషనింగ్. ఈ రీఇన్ఫోర్స్మెంట్ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఆపరెంట్ కండిషనింగ్ థియరీలో. ఏ రీఇన్ఫోర్సర్ ఇన్ ఆపరెంట్ కండిషనింగ్ ఇన్ ఎనీ స్టిమ్యులస్ whose presentation or removal increases the chance of occurrence of response. సో ఇక్కడ స్టిమ్యులైకి ఎక్కువగా మనము ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు కాబట్టి రీఇన్ఫోర్స్మెంట్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఓకే, మీరు చూసుకున్నట్టయితే స్కిన్నర్స్ ఎక్స్పెరిమెంట్లో ఆకలితో ఉన్న ర్యాట్ రీఇన్ఫోర్స్మెంట్ ఫుడ్ ఇవ్వడం ద్వారానే లెవర్ని ఎక్కువగా ప్రెస్ చేసింది. ఫుడ్ అనేది స్టాప్ అయ్యే కొద్దీ లెవర్ ప్రెస్సింగ్ కూడా స్టాప్ అవ్వకుండా వచ్చింది, అవునా? సో అందుకే ఇక్కడ రీఇన్ఫోర్స్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, the application or removal of a stimulus to increase the strength of behavior is reinforcement. సో ఇక్కడ ఏంటంటే ఈ అప్లికేషన్ కానివ్వండి, రిమూవల్ కానివ్వండి, స్టిమ్యులస్కి సంబంధించి ఇది ఇంక్రీజ్ చేయడానికి, ఓకే, టు ఇంక్రీజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ బిహేవియర్ ఈజ్ రీఇన్ఫోర్స్మెంట్. అంటే మీరు ఈ లెవర్ ప్రెసింగ్ అనేది ఎక్కువగా ఇంక్రీజ్ చేయాలంటే ఫుడ్ అనేది ఎక్కువగా ఇస్తూ ఉండాలి. సో ఆ ఇంక్రీజ్ కోసం ఈ రీఇన్ఫోర్స్మెంట్ అనేది పనికొస్తుంది. ఓకే, ఇంకా చూసుకుంటే స్కిన్నర్ డిస్టింగ్విష్డ్ బిట్వీన్ పాజిటివ్ అండ్ నెగిటివ్ రీఇన్ఫోర్స్మెంట్స్. సో రీఇన్ఫోర్స్మెంట్ అంటే ఏంటో తెలిసింది మనకి. దాంట్లో మనకి పాజిటివ్ ఉంటుంది అండ్ నెగిటివ్ ఉంటుంది అనేసి స్కిన్నర్ అన్నారు. సో అవేంటో ఇప్పుడు చూద్దాం. పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్, ఇట్ ఈస్ ద స్టిమ్యులస్ విచ్ ఇంక్రీజెస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ డిజైర్డ్ రెస్పాన్స్. సో పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్లో ఏంటంటే మనకు కావాల్సిన రెస్పాన్స్ని తీసుకురావడానికి వాడే రీఇన్ఫోర్స్మెంట్ అనమాట. ఓకే, ద పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ ఈజ్ అ పాజిటివ్ రివార్డ్. సో పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ వల్ల రివార్డ్ కూడా మనకి పాజిటివ్గానే ఉంటుంది. ఓకే, ప్రైజ్, స్మైల్స్, ప్రైజ్, మనీ ఎక్సెట్రా ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్. సో క్లాస్ రూమ్లో మనం ఏంటంటే పిల్లలు ఏదైనా మంచి పని చేసినప్పుడు ప్రైజ్ చేయడము, స్మైల్స్ అనేటివి ఇవ్వడము, ప్రైజ్ మనీ లేదా ప్రైజెస్ ఇవ్వడము, సో ఇలా అనమాట. ఇలాంటివి మనం పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ లాగా చేయొచ్చు. మరి నెగిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ ఏంటో చూద్దాం. The desired behavior is more likely to occur if such stimulus reinforcement is removed. సో ఈ స్కిన్నర్ బాక్స్ ఎక్స్పెరిమెంట్లో ర్యాట్ ఏం చేసింది, లెవర్ని ప్రెస్ చేయడం ఆపేసింది. ఎప్పుడు ఫుడ్ అనేది రావడం లేదు అనేసి గమనించినప్పుడు. సో అది నెగిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ కిందకు వస్తుంది. ఓకే, సో అంటే ఇక్కడ ఏంటంటే మనకు కావాల్సిన రెస్పాన్స్ అనేది అక్కర్ అవ్వడం ఆగిపోతుంది బికాస్ ఆఫ్ ద నెగిటివ్ రీఇన్ఫోర్స్మెంట్. ఓకే, నెగిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ ఈజ్ నెగిటివ్ రివార్డ్. సో నెగిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ ద్వారా మనకి నెగిటివ్ రివార్డ్ అనేది వస్తుంది. ఓకే, ద అవాయిడెన్స్ ఆఫ్ నెగిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ గివ్స్ అస్ రిలీఫ్ ఫ్రమ్ అన్ప్లెజెంట్ స్టేట్ ఆఫ్ అఫైర్స్. సో నెగిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ని ఎంతవరకు అవాయిడ్ చేస్తే అంతవరకు మంచిది, ఎందుకంటే నెగిటివ్ రివార్డ్ ఎవరికి అవసరం లేదు, అవునా? నాయిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ నెగిటివ్ రీఇన్ఫోర్స్మెంట్. సో క్లాస్ రూమ్లో కానివ్వండి లేదా ఏదన్నా పని చేస్తున్నప్పుడు కానివ్వండి నాయిస్ అనేది డిస్టర్బెన్స్గా ఉంటుంది, అవునా? సో ఆ నాయిస్ అనేది నెగిటివ్ రీఇన్ఫోర్స్మెంట్గా మనం తీసుకోవచ్చు యాజ్ అన్ ఎగ్జాంపుల్. స్కిన్నర్ డిడ్ నాట్ ఈక్వేట్ నెగిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ విత్ పనిష్మెంట్. సో ఇక్కడ నెగిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ అనేది పనిష్మెంట్ అని స్కిన్నర్ అసలు చెప్పలేదు మనకి. జస్ట్ నెగిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ అంటే ఏమన్నారు, స్టిమ్యులస్ అనేది రెస్పాన్స్ మనకి కరెక్ట్గా ఇవ్వలేకపోవడం, స్టిమ్యులస్ రీఇన్ఫోర్స్మెంట్ అనేది, దాన్ని నెగిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ అంటారు. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు షెడ్యూల్ ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్ చూద్దాం. సో ఇక్కడ ఈ రీఇన్ఫోర్స్మెంట్కి ఎందుకు ఎక్కువగా మనకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని అంటే స్టిమ్యులస్ కంటే ఎక్కువ రీఇన్ఫోర్స్మెంట్ వల్లనే రెస్పాన్సెస్ అనేవి ఆపరెంట్ కండిషనింగ్లో ఉంటుంది కాబట్టి దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తున్నారు దేంట్లో, బిహేవియరిస్టిక్ ప్రిన్సిపల్లో. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే ద టర్మ్ షెడ్యూల్ సజెస్ట్ ద పర్టికులర్ ప్యాటర్న్ అకార్డింగ్ టు విచ్ రీఇన్ఫోర్సెస్ ఫాలో రెస్పాన్సెస్. సో షెడ్యూల్ అంటే మీకు తెలిసే ఉంటుంది, ఒక ప్యాటర్న్ అనమాట. ఎలాంటి ప్యాటర్న్లో ఈ రీఇన్ఫోర్సెస్ అనేటివి రెస్పాన్సెస్ని ఫాలో అవుతున్నాయి అనేది మనకి షెడ్యూల్ ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్. ఓకే, స్కిన్నర్ హ్యాస్ ఎక్స్పెరిమెంటెడ్ విత్ డిఫరెంట్ షెడ్యూల్స్. సో స్కిన్నర్ ఇది ఒకటే షెడ్యూల్లో కాకుండా డిఫరెంట్ షెడ్యూల్స్లో ఎక్స్పెరిమెంట్ చేశారు. దే ఆపరేట్ ఇన్ డెవలపింగ్ అండ్ షేపింగ్ ఇండివిజువల్ బిహేవియర్. వీటి వల్ల మనము
డెవలపింగ్ అండ్ షేపింగ్ ఆఫ్ ఇండివిజువల్ బిహేవియర్ చేయొచ్చు. సో పాయింట్ వైజ్గా చూద్దాం. కంటిన్యూస్ రీఇన్ఫోర్స్మెంట్ షెడ్యూల్ ఇది. ఓకే, అంటే కంటిన్యూస్గా మీరు ఫుడ్ అనేది ర్యాట్కి ఇస్తూనే ఉన్నారు, దాన్నే కంటిన్యూస్ రీఇన్ఫోర్స్మెంట్ షెడ్యూల్ అంటారనమాట. ఓకే, సో మనుషులతోటి కూడా మనం ఇది కంటిన్యూస్ రీఇన్ఫోర్స్మెంట్ షెడ్యూల్ని తీసుకోవచ్చు. హియర్ వీ గివ్ రీఇన్ఫోర్స్మెంట్ ఆఫ్టర్ ఎవ్రీ రెస్పాన్స్. సో వాళ్ళు ఒక రెస్పాన్స్ ఇస్తే దానికి ఇమీడియట్ రీఇన్ఫోర్స్మెంట్ అనేది ఉంటుంది. ఓకే, ఇస్తూనే ఉంటాం అనమాట. ఇన్ లీనియర్ ప్రోగ్రామింగ్ వీ గివ్ కంటిన్యూస్ రీఇన్ఫోర్స్మెంట్ టు ద లెర్నర్. సో లీనియర్ ప్రోగ్రామింగ్లో మనము కంటిన్యూస్ రీఇన్ఫోర్స్మెంట్ అనేది ఉంటుందన్నమాట. అంటే రెస్పాన్స్ ఇవ్వగానే మళ్ళీ రీఇన్ఫోర్స్మెంట్, మళ్ళీ వాళ్ళు రెస్పాండ్ అవ్వగానే మళ్ళీ రీఇన్ఫోర్స్మెంట్. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే ఫిక్స్డ్ ఇంటర్వెల్ రీఇన్ఫోర్స్మెంట్ షెడ్యూల్. అంటే ఒక సర్టెన్ ఇంటర్వెల్ మాత్రమే మనకి రీఇన్ఫోర్స్మెంట్ అనేది ఉంటుంది. ఓకే, హియర్ ఫిక్స్డ్ ఆర్ పీరియాడిక్ ఇంటర్వెల్ షెడ్యూల్, ద రీఇన్ఫోర్స్మెంట్ ఈజ్ ప్రజెంటెడ్ ఆఫ్టర్ ఎ ప్రిస్క్రైబ్డ్ ఇంటర్వెల్ ఆఫ్ టైం. అంటే ఒక ఫిక్స్డ్ టైం అనేది ఉంటుంది, ఈ రీఇన్ఫోర్స్మెంట్ అనేది ఫిక్స్డ్ టైంలో ఇంటర్వెల్స్ ప్రకారంగా వస్తూ ఉంటుంది అనమాట. ఓకే, ఫర్ సపోజ్ 1 అవర్కి ఒకసారి అన్నట్టు అట్లా. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫిక్స్డ్ రేషియో రీఇన్ఫోర్స్మెంట్ షెడ్యూల్. ఇక్కడ మీకు రేషియో అనేది ఉంటుంది ఫిక్స్డ్లో. ద రీఇన్ఫోర్స్మెంట్ ఈజ్ గివెన్ ఆఫ్టర్ ఎ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ రెస్పాన్సెస్. సో కొన్ని రెస్పాన్సెస్ అయిన తర్వాత మళ్ళీ రీఇన్ఫోర్స్మెంట్, మళ్ళీ రెస్పాన్సెస్ కొన్ని అయిన తర్వాత మళ్ళీ రీఇన్ఫోర్స్మెంట్, సేమ్ నెంబర్ ఆఫ్ రెస్పాన్సెస్ ఉంటాయన్నమాట మధ్యలో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎ ర్యాట్ గెట్స్ ఎ పెలెట్ ఆఫ్ ఫుడ్ ఓన్లీ ఆఫ్టర్ ప్రెస్సింగ్ ద లెవర్ టు సేవ్ 5 or 6 times. ఓకే, సో లెవర్ని ఒక 5 to 6 times కొడితేనే ఒక పెలెట్ ఆఫ్ ఫుడ్ వస్తుంది. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ రెస్పాన్సెస్ అనేది ఫిక్స్డ్గా ఉంటుందన్నమాట. ఓకే, సో ఇలా ఫిక్స్డ్ రేషియో రీఇన్ఫోర్స్మెంట్ షెడ్యూల్ ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే వేరియబుల్ రీఇన్ఫోర్స్మెంట్ షెడ్యూల్. వెన్ రీఇన్ఫోర్స్మెంట్ ఈజ్ గివెన్ ఎట్ వేరియింగ్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్ ఆర్ ఎ వేరియింగ్ నెంబర్ ఆఫ్ రెస్పాన్సెస్ ఈజ్ కాల్డ్ ఎ వేరియబుల్ రీఇన్ఫోర్స్మెంట్ షెడ్యూల్. సో ఇక్కడ ఫిక్స్డ్ టైమ్ ఇంటర్వెల్లోను ఫిక్స్డ్ రేషియో ఇవి రెండింటిని కలిపితే మనకి వేరియబుల్ రీఇన్ఫోర్స్మెంట్ షెడ్యూల్ అనమాట. ఓకే, అంటే ఇక్కడ ఇంటర్వెల్స్ అనేటివి ఉంటాయి అండ్ అలాగే నెంబర్ ఆఫ్ రెస్పాన్సెస్ అనేటివి ఉంటాయి. ఓకే, సో ఏదో ఒకటి మనకి ఇక్కడ అకర్ అవుతుంది. సో దీస్ ఆర్ ద షెడ్యూల్ ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్. నెక్స్ట్ ఇప్పుడు షేపింగ్ గురించి చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే షేపింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మెకానిజం యూజ్డ్ ఇన్ ఆపరెంట్ కండిషనింగ్. సో ఆపరెంట్ కండిషనింగ్లో ఈ షేపింగ్ అనేది ఇంపార్టెంట్ మెకానిజం కిందకు వస్తుంది. ఇట్ రిఫర్స్ టు ద జుడిషియస్ యూస్ ఆఫ్ సెలెక్టివ్ రీఇన్ఫోర్స్మెంట్ టు బ్రింగ్ అబౌట్ సర్టెన్ డిజైరబుల్ చేంజెస్ ఇన్ ద బిహేవియర్. సో మంచి పనుల కోసం లేదా మంచి రెస్పాన్సెస్ కోసం ఒక సెలెక్టివ్ రీఇన్ఫోర్స్మెంట్ అనేది చేయడమే మనకి ఇక్కడ షేపింగ్ అనేది వస్తుంది. సో మనకు కావాల్సిన రెస్పాన్సెస్ కోసం. ఓకే, టాయిలెట్ ట్రైనింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ షేపింగ్ అండ్ వీ కెన్ యూస్ చాక్లెట్, క్యాండీ యాజ్ రీఇన్ఫోర్సర్ హియర్. సో పిల్లలకి స్టార్టింగ్ నుంచే వాష్రూమ్ని ఎలా యూజ్ చేయాలంటే, మనం టాయిలెట్ ఎలా వెళ్ళాలి ఇదంతా తెలియదు. ట్రైనింగ్ అనేది ఇస్తాం మనం, పాటీ ట్రైనింగ్ అని కూడా అంటాం దీన్ని. సో ఈ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఏంటి, వాళ్ళని మెల్లమెల్లగా అలవాటు పరచడానికి చాక్లెట్స్ అనేది రీఇన్ఫోర్సర్ లాగా వాడడం. సో ఇది చేస్తే చాక్లెట్ ఇస్తా ఇలా అనమాట. సో ఈ విధంగా షేపింగ్ అనేది మనం చేయొచ్చు. ఓకే, సో ఇంకా చూసుకున్నట్టయితే a behavior management method for developing an appropriate behavior in which the teacher rewards responses that are successively more similar to the ultimate desired response. సో ఇక్కడ ఆపరెంట్ కండిషనింగ్ అంటే ఏంటి, మనకి బిహేవియర్ మేనేజ్మెంట్ మెథడ్. అవునా, అంటే పిల్లల నుంచి మనం ఏదైనా రెస్పాన్స్ అనేది కావాలనుకుంటున్నామో ఆ రెస్పాన్స్కి కరెక్ట్ అయిన రీఇన్ఫోర్స్మెంట్స్ అనేటివి ఇవ్వడం. ఓకే, సో టీచర్స్ కూడా ఈ రివార్డ్ రీఇన్ఫోర్స్మెంట్స్ అనేటివి యూస్ చేయొచ్చు. దానివల్ల సక్సెస్ అనేది కూడా ఉంటుంది, వాళ్ళకి కావాల్సిన డిజైర్ రెస్పాన్సెస్ కూడా వస్తాయి. ఓకే, ఇన్ ఆర్డర్ టు యూస్ దిస్ మెథడ్ టీచర్స్ మస్ట్ బ్రేక్ డౌన్ ద డిజైర్డ్ కాంప్లెక్స్ బిహేవియర్ ఇంటూ ఎ నెంబర్ ఆఫ్ స్మాలర్ స్టెప్స్. ఇది సక్సెస్ఫుల్గా అవ్వడానికి మెథడ్ అనేది టీచర్స్ ఏం చేయాలి అని అంటే, ఈ కావాల్సిన రెస్పాన్సెస్ని తీసుకురావడానికి, బిహేవియర్స్ కరెక్ట్గా ఉండడానికి నెంబర్ ఆఫ్ స్మాలర్ స్టెప్స్లోకి తీసుకురావాలి కాంప్లెక్స్ బిహేవియర్ని. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎడ్యుకేషనల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ స్కిన్నర్స్ ఆపరెంట్ కండిషనింగ్ థియరీ. సో మనకి స్కిన్నర్ గారే ఈ బిహేవియరిస్టిక్ ప్రిన్సిపల్ ఇచ్చారని చూసాము. దాంట్లో ఆపరెంట్ కండిషనింగ్ గురించి ఎక్కువగా మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాము. సరే, మరి ఆ ఆపరెంట్ కండిషనింగ్ని ఎడ్యుకేషన్లో ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది చూద్దాం. ఓకే, ద ఫాలోయింగ్ ఆర్ ద ఎడ్యుకేషనల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ స్కిన్నర్స్ ఆపరెంట్ కండిషనింగ్ థియరీ. సో పాయింట్ వైజ్గా ఇచ్చారు ఇక్కడ, అవేంటో చూద్దాం. లెర్నింగ్ సబ్జెక్ట్స్ షుడ్ బి అరేంజ్డ్ ఇన్ ఆర్డర్ టు సింపుల్ టు కాంప్లెక్స్. ఎప్పుడు కూడా లెర్నింగ్ సబ్జెక్ట్స్ అనేటివి సింపుల్ నుంచి కాంప్లెక్స్కి అరేంజ్ చేయాలి. మీరు ఎస్సీఆర్టీ సిలబస్ కానివ్వండి, ఎన్సీఆర్టీ సిలబస్ కానివ్వండి, స్కూల్లో చెప్పే సిలబస్ కానివ్వండి, కాలేజ్లో కానివ్వండి, ఎక్కడ చూసుకున్నా సరే సింపుల్ టు కాంప్లెక్స్ సిలబస్ అనేది ఉంటుంది లెర్నింగ్ సబ్జెక్ట్స్లో. ఓకే, నెక్స్ట్ పాయింట్,
As theory suggests, the learning objectives should be defined very specifically in terms of behavior. సో మనకి ఆపరెంట్ కండిషనింగ్ థియరీ ఏం సజెస్ట్ చేస్తుంది, లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ అనేటివి షుడ్ బి డిఫైన్డ్ వెరీ స్పెసిఫికల్లీ, అంటే బిహేవియర్ టర్మ్స్లో ఖచ్చితంగా డిఫైన్ అయి ఉండాలన్నమాట. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇన్ ద క్లాస్ రూమ్ రిమూవల్ ఆర్ అవాయిడెన్స్ ఆఫ్ నెగిటివ్ రీఇన్ఫోర్సెస్ బ్రింగ్స్ ద డిసైరబుల్ లెర్నింగ్. సో ఆల్రెడీ మనము రీఇన్ఫోర్స్మెంట్స్లో చూసాం కదా, పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్, నెగిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ అనేది. సో నెగిటివ్ రీఇన్ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి క్లాస్ రూమ్లో మనము అవాయిడ్ కానివ్వండి, రిమూవ్ కానివ్వండి చేసామనుకోండి, డిజైరబుల్ లెర్నింగ్ అనేది సాధించవచ్చు. ఓకే, ద థియరీ సజెస్ట్ దట్ డిలే ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్ డెస్ట్రాయ్స్ ద ఎఫెక్ట్ ఆఫ్ రీఇన్ఫోర్సింగ్ స్టిములై. హెన్స్ రీఇన్ఫోర్స్మెంట్ షుడ్ బి గివెన్ ఎట్ అన్ అప్రోప్రియేట్ టైమ్ అండ్ ఎట్ ఈచ్ స్టెప్. సో థియరీ ఏం సజెస్ట్ చేస్తుంది అని అంటే, మీరు ఒకవేళ ఈ రీఇన్ఫోర్స్మెంట్ని డిలే చేశారనుకోండి, అది డెస్ట్రాయ్ చేసే అవకాశం ఉంది హోల్ ప్రాసెస్ని. సో అందుకే కరెక్ట్ అయిన టైంలో అండ్ ఎట్ ఈచ్ స్టెప్లో రీఇన్ఫోర్స్మెంట్ అనేది ఇవ్వాలి మీరు. అండ్ ఇంకా చూసుకున్నట్టయితే ద పర్సనాలిటీ ఆఫ్ ఎ పర్సన్ ఈజ్ మ్యానిపులేటెడ్ త్రూ ఆపరెంట్ కండిషనింగ్. సో ఒక పర్సన్ యొక్క పర్సనాలిటీని మనం ఆపరెంట్ కండిషనింగ్ ద్వారా మ్యానిపులేట్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ర్యాట్ మీద ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు అది జనరల్గా లెవర్ని ఒత్తి ఫుడ్ని తీసుకొని తినదు, బట్ మనం ఇచ్చిన రీఇన్ఫోర్స్మెంట్ ద్వారా లెవర్ని ఒత్తి ఫుడ్ తినడం నేర్చుకుంది. సో ఇక్కడ మనం మ్యానిపులేట్ చేసాం ర్యాట్ యొక్క పర్సనాలిటీని. సో అందుకే ఆపరెంట్ కండిషనింగ్ ద్వారా పర్సన్ యొక్క పర్సనాలిటీని కూడా మనం మ్యానిపులేట్ చేయొచ్చు. ఓకే, ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరెంట్ కండిషనింగ్ క్యాన్ బీ అప్లైడ్ ఇన్ బిహేవియర్ మోడిఫికేషన్ అండ్ అల్టిమేట్లీ డిజైర్డ్ బిహేవియర్ క్యాన్ బీ స్ట్రెంథెన్డ్ బై యూజింగ్ రివార్డ్. సో ఇక్కడ ఏంటంటే మనకు కావాల్సిన బిహేవియర్ని మనం తీసుకురావచ్చు, మాడిఫై చేయొచ్చు పిల్లలలో. సో అందుకే ఈ ప్రిన్సిపల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏంటంటే మంచి బిహేవియర్ని స్ట్రెంథెన్ చేయొచ్చు, చెడు బిహేవియర్ని వీకెన్ చేయొచ్చు. సో అందుకే ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. అండ్ అలాగే రివార్డ్స్ ద్వారా మీరు పాజిటివ్ బిహేవియర్ని పెంచవచ్చు. ఓకే, ఇంకా చూసుకుంటే ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆపరెంట్ కండిషనింగ్ మే బీ సక్సెస్ఫుల్లీ అప్లైడ్ టు మాడిఫై ద స్కూల్ డీవియన్సీ అండ్ మాల్ అడ్జస్టివ్ బిహేవియర్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ క్లాస్ రూమ్. సో స్కూల్లో అబ్నార్మల్ బిహేవియర్ ఏదైనా ఉందా, లేదా పిల్లలు కరెక్ట్గా అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారా క్లాస్ రూమ్లో, ఇవన్నిటిని కూడా మనము ఆపరెంట్ కండిషనింగ్ ద్వారా మాడిఫై చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే ద మోస్ట్ సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద ఆపరెంట్ కండిషనింగ్ థియరీ ఇన్ ఎడ్యుకేషనల్ ప్రాక్టీస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ అండ్ ఇంట్రడక్షన్ ఆఫ్ టీచింగ్ మెషిన్స్ ఇన్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. బోత్ ద కాన్సెప్ట్స్ ఆర్ బ్రీఫ్డ్ యాజ్ బిలో. సో ఇక్కడ ఏమంటున్నారు అని అంటే, ఈ ఆపరెంట్ కండిషనింగ్ థియరీకి మనకి కొన్ని ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్స్ అనేవి ఉన్నాయి ఎడ్యుకేషనల్ ప్రాక్టీస్లో. వాటిని మనం ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ అంటాము అండ్ టీచింగ్ మెషిన్స్ అంటాం. ఓకే, ఇవి రెండు కూడా టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ని ఇంప్రూవ్ చేస్తాయి. సో వాటి గురించి ఇప్పుడు చూద్దాము. ప్రోగ్రామ్డ్ ఇన్స్ట్రక్షన్, ఇది వన్ ఆఫ్ ద కాంట్రిబ్యూషన్ ఫర్ ఆపరెంట్ కండిషనింగ్ థియరీ. ఓకే, ఇట్ ఈస్ అ సిస్టమ్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ within which subject matter is broken down into small steps in sequential order. మనం ఇంతకుముందే చూసాం కదా, టీచర్స్ ఏం చేయాలి, కావాల్సిన బిహేవియర్ తీసుకురావడానికి పిల్లల దగ్గర నుంచి వాళ్ళ యొక్క కాంప్లెక్స్ బిహేవియర్ని స్మాలర్ స్టెప్స్లో మనం తీసుకోవాలి. సో అలాగే ఇక్కడ ప్రోగ్రామ్డ్ ఇన్స్ట్రక్షన్లో కూడా టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఏ సబ్జెక్ట్ అయితే మీరు తీసుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ మ్యాటర్ని బ్రోక్ డౌన్ చేయాలి ఇంటూ స్మాలర్ స్టెప్స్. ఓకే, అది కూడా సీక్వెన్షియల్ ఆర్డర్ అనేది కంపల్సరీ. ఓకే, దీస్ స్మాల్ స్టెప్స్ క్యాన్ బీ లెర్న్డ్ ర్యాపిడ్లీ. సో ఈ స్మాల్ స్టెప్స్ అనేటివి ఈజీగా, ర్యాపిడ్గా, అంటే ఫాస్ట్గా నేర్చుకోవచ్చు అనమాట. అందుకే సీక్వెన్షియల్ ఆర్డర్లో స్మాల్ స్టెప్స్ అనేటివి తీసుకొస్తే లెర్నింగ్ అనేది ఎఫెక్టివ్ అవుతుంది. ఈచ్ స్టెప్ బిల్డ్స్ అపాన్ ప్రీవియస్ వన్. సో సీక్వెన్షియల్ ఆర్డర్లో మనం స్టెప్స్ అనేటివి తీసుకొస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క స్టెప్ దానికన్నా ముందున్న స్టెప్ తోటి లింక్ అయి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే రీఇన్ఫోర్స్మెంట్ ఈజ్ గివెన్ ఆఫ్టర్ ఈచ్ స్టెప్. సో ప్రతి ఒక్క స్టెప్ ముందు స్టెప్ మీద బిల్డప్ అయి ఉంటుంది. సో ప్రతి ఒక్క స్టెప్లో రీఇన్ఫోర్స్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, దేర్ ఈజ్ అ ప్రొవిజన్ టు చెక్ ద ప్రోగ్రెస్. సో ప్రోగ్రెస్ చెక్ చేయడానికి కూడా మనం చూసుకోవచ్చు. Thus, programmed instruction is highly individualized instructional strategy and is an effective innovation in the teaching learning process. So, ఈ అన్ని స్టెప్స్ వల్లనే మనకి ప్రోగ్రామ్డ్ ఇన్స్ట్రక్షన్ అనేది ఇండివిజువలైజ్ ఇన్స్ట్రక్షన్ స్ట్రాటజీ ఇది మనకి చాలా వరకు హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే ఎఫెక్టివ్ ఇన్నోవేషన్ అనమాట. ఈ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఒక కొత్త ఇన్నోవేషన్, అది కూడా ఎఫెక్టివ్గా ఉంటుంది మనకి. ఓకే, ఇట్ ఈస్ ఫౌండ్ క్వైట్ యూస్ఫుల్ ఫర్ క్లాస్ రూమ్ యాజ్ వెల్ యాజ్ సెల్ఫ్ లెర్నింగ్. ఈ ప్రోగ్రామ్డ్ ఇన్స్ట్రక్షన్ అనేది మనకి క్లాస్ రూమ్లో లెర్నింగ్కి ఉపయోగపడుతుంది అండ్ అలాగే సెల్ఫ్ లెర్నింగ్కి కూడా ఉపయోగపడుతుంది. ఓకే,
సో నెక్స్ట్ ఇప్పుడు టీచింగ్ మెషిన్ గురించి చూద్దాము, విచ్ ఇస్ ద లాస్ట్ టాపిక్ ఆఫ్ టుడే. These are automatic devices which present items in an essentially predetermined sequence, permit the students to respond and give immediate feedback. సో ఇక్కడ ఏంటంటే ప్రీడిటర్మైన్ సీక్వెన్స్లో ఆటోమేటిక్ డివైస్ అనమాట. ఇది మనకి ఐటమ్స్ అనేటివి ప్రజెంట్ చేస్తుంది. ఓకే, ప్రీడిటర్మైన్ సీక్వెన్స్ అంటే ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్న సీక్వెన్స్. సో ఐటమ్స్ అనేటివి ప్రజెంట్ చేసినప్పుడు పిల్లల యొక్క రెస్పాన్స్ అనేది అండ్ ఇమీడియట్ ఫీడ్బ్యాక్ అనేది తీసుకుంటాం మనం ఇక్కడ. ఓకే, thus టీచింగ్ మెషిన్స్ కెన్ ఆల్సో బీ యూస్డ్ ఫర్ సెల్ఫ్ లెర్నింగ్. దీని ద్వారా టీచింగ్ మెషిన్స్ అనేటివి సెల్ఫ్ లెర్నింగ్కి కూడా మనం యూస్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడున్న మోడర్న్ కాలంలో ఏంటంటే మీ మొబైల్ ఫోన్స్ కానివ్వండి, కంప్యూటర్స్ కానివ్వండి, సో ఇలాంటివి మీరు టీచింగ్ మెషిన్స్ లాగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో కూడా మనం టీచింగ్ అనేది జరుగుతుంది కాబట్టి. ఏంటంటే ఇక్కడ టీచింగ్ మెషిన్స్ అనేటివి ప్రీ డిటర్మైన్ సీక్వెన్స్ ప్రోగ్రామ్ మీద బేస్ అయి ఉంటాయి. ఓకే, అది గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఇది ఇవాళ క్లాస్. ఇవాళ క్లాస్లో 4.3 అనేది స్టార్ట్ చేసాము. పెడగాజిక్ ప్రిన్సిపల్స్ ఇవి. ఇందులో బిహేవియరిస్టిక్ గురించి స్టార్ట్ చేసాము అండ్ కంప్లీట్ చేసుకున్నాం. ఓకే, సో నెక్స్ట్ వీక్ క్లాస్లో మీకు కాగ్నేటివ్ గురించి ఉంటుంది. సో అది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్, మిస్ కాకుండా చూడండి. మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే, మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. బోనస్ వీడియోస్ ఎప్పుడైనా రావచ్చు. అండ్ అలాగే మీకు ఆల్రెడీ తెలుసు, ఈ నోట్స్ మొత్తం కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కామెంట్ సెక్షన్లో పీడిఎఫ్ రూపంలో ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ తోటి ఈ వీడియోని షేర్ చేయండి. కామెంట్ సెక్షన్లో ఏమైనా డౌట్స్ ఉన్నా మెన్షన్ చేయండి. మీ సజెషన్స్ కూడా ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.